అందరికీ నమస్కారం. ప్రైమ్ టైమ్ న్యూస్ స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఒక లైక్ వేసుకోండి. సరే, విషయానికి వస్తే డిఎస్పీని కానిస్టేబుల్ గా ప్రమోట్ చేశారు. ఎందుకు? అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు. ఆయన డిఎస్పీగా ఉన్నందున కానిస్టేబుల్ గా, బెటాలియన్ కానిస్టేబుల్ గా ఆయన్ను ప్రమోట్ చేశారు. ఇది ఒక లేడీ కానిస్టేబుల్ కి డిఎస్పీకి మధ్య ఉన్న అక్రమ సంబంధం వలన విచారణలో నిజ నిర్ధారణ తేలడం వలన, ఇది బయటకు రావడం వలన ఆయన పైన ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది. ఈయన ఒకానొక సందర్భంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న తరుణంలో ఒకరోజు ఆయన సెలవు తీసుకొని ఈ ఎవరైతే లేడీ కానిస్టేబుల్ ఉంటుందో ఆ లేడీ కానిస్టేబుల్ తీసుకొని వెళ్ళి దూరంగా వెళ్ళి ఒక లాడ్జీలోన వాళ్ళ సహజీవనం చేస్తా ఉన్నారు. అలాంటి సందర్భంలోన పోలీసులు పట్టుకొని వాళ్ళని ప్రమోట్ చేయడం జరిగింది. ఈయన అక్కడికి వెళ్ళిన సందర్భంలోన ఎంతసేపటికి భార్య ఫోన్ చేస్తున్నా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, అసలు ఈయన అందుబాటులో లేకపోవడం వలన భార్య వెంటనే ఎస్పీ గారికి ఫిర్యాదు ఇచ్చింది. మా ఆయన కనిపించడం లేదు, ఏమైనా వివరాలు తెలిస్తే చెప్పండి అంటే ఎస్పీ గారు సత్వర ఆదేశాలు ఇచ్చి ఆయన్ను ఎలాగైనా సరే వెతకాలని చూశారు. ఎక్కడైతే ఫోన్ సిగ్నల్స్ స్విచ్ ఆఫ్ అయిందో అక్కడ ఆయన్ను గాలించడం స్టార్ట్ అయింది. గాలించడం స్టార్ట్ అయిన తర్వాత ఆయన్ను రెడ్ హ్యాండెడ్గా ఒక లేడీ కానిస్టేబుల్తోన ఈయన ఉన్న సందర్భంలోన పోలీసులు పట్టుకొని ఈయన్ని డిఎస్పీ నుంచి బెటాలియన్ కానిస్టేబుల్గా ప్రమోట్ చేశారు. ఇక్కడి వరకు బాగుంది. సరే, నా ఒపీనియన్ ప్రకారము సహజీవనం చేస్తే తప్పు కాదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. అయినా సరే వాళ్ళు మేజర్స్ ఒకరినొకరు ఇష్టపడ్డారు కాబట్టే కాన్పూర్ వరకు వెళ్ళి కాసి అక్కడ లాడ్జీలోన వాళ్ళ సహజీవనం చేస్తా ఉన్నారు. భార్య కూడా ఎలాంటి ఫిర్యాదు చేయలేదు ఆయన పైన, ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చింది. ఆ సందర్భంలో భార్య కూడా ఆయన పైన ఏమైనా చట్టపరమైన చర్యలు తీసుకోండి అని కంప్లైంట్ కూడా చేయలేదు. కాబట్టి ఆయన్ని డిఎస్పీ నుంచి కానిస్టేబుల్గా ప్రమోట్ చేయడం అనేది ఇక్కడ కొంచెం శాఖాపరమైన చర్యలు తీసుకున్నప్పటికీ ఇది తగిన న్యాయం కాదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ జడ్జిమెంట్ ఒక కలెక్టర్కైనా, తర్వాత ఎస్పీకైనా, తర్వాత డిఎస్పీకైనా అందరికీ ఈక్వల్గా ఉంటుంది. కామన్ పీపుల్కైనా సరే ఆ జడ్జిమెంట్ని ఒబే చేయకోకుండా పాటించాల్సిందే. అలాంటి తరుణంలోన సుప్రీంకోర్టే ఇలాంటి జడ్జిమెంట్ ఇచ్చిన తరుణంలో ఆయన్ని ప్రమోట్ చేయడం అనేది కొంచెం చింతించాల్సిన విషయమని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన కూడా ఒకవేళ హైకోర్టులోన రిట్ పిటిషన్ వేసుకున్నట్లయితే ఆయన ఈ కేసు గెలిచే అవకాశం అయితే ఉంటది. ఈయన హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినట్లయితే ఈయనకి మరలా అదే డిఎస్పీ పోస్ట్ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంటది. ఎందుకంటే ఈయన ఉద్యోగంలో ఉంటూ ఈయన అలాంటి తప్పు చేయలేదు. ఆ ఉద్యోగానికి ఆ రోజు సెలవు పెట్టుకొని ఆ ఇరువురు కాన్పూర్కు దూరంగా వెళ్ళి ఆ కాన్పూర్లోన ఒక లాడ్జీ తీసుకొని అక్కడ సహజీవనం చేస్తున్న సందర్భంలో పట్టుకున్నారు. కాబట్టి నేనైనా సరే ఒకవేళ ఒక అమ్మాయి ఇష్టం ఉంది, ఇష్టపూర్వకంగా నేను వెళ్ళి ఆమెతో సహజీవనం చేస్తే మేజర్స్ అవ్వడం వలన ఎవ్వరు ఎలాంటి చర్యలు తీసుకోవడానికి లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు పదే పదే చెప్తుంది, మేజర్స్ ఇష్టపూర్వ ప్రకారమే వాళ్ళు సహజనం చేస్తుంటారు. కాబట్టి అలాంటి సందర్భంలోన వాళ్ళపైన పోలీసులు కానీ ఎలాంటి చర్యలకు పాల్పడద్దని కూడా చెప్పి డిఎస్పీ నుంచి కానిస్టేబుల్గా ప్రమోట్ అయిన ఈ పోలీస్ అధికారి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకుంటే ఆయనకు న్యాయం జరిగే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈయన ఎవరంటే కృపాశంకర్ డిఎస్పీ.